ఒరే రాము, మన గీత ఉందే, తను బానే ఉందిరా. పాపరా, అది కాదరా, ఆమె కళ్ళు చాలా పెద్దవరా. ఎవరి కలరా పెద్దవి? ఇలా చూసావా, ఫుల్ బాటిల్ కొట్టినా కూడా మొత్తం ఎక్కకుండా ఎలా ఫిట్ గా ఉన్నాడు. ఏమైందిరా? ఏంట్రా వాడలా తప్పించుకుంటాడు. అరే మందెక్కి పోయి నోటుకొచ్చినట్టు ఏదో ఒకటి వాక్కో. విష్ణుగుప్తానికి ఇవ్వాల్సిన డబ్బుతోనే నా కొడుకు పారిపోయాడు. ఏరా వాడు? రే రాము, బుద్ధుడి కారు వచ్చింది. పద పద. అమ్మా రారా. ఒక పెగ్గు పోయమంటావా? ఒక పెగ్గు ఇస్తే తాగుతాను. యా షూర్. డాడీకి నువ్వు మందు కొడతావని తెలుసా? అయ్యో, డాడీకి తెలిస్తే చంపేస్తాడు. సీక్రెట్ గా నేను ఆయనకి తెలియకుండా ఒకటో రెండో పెగ్గులు తాగుతాను. అయితే సరే, మేము బయలుదేరుతాం. సిద్ధు, నీకేమైనా పనుండి వచ్చావా? ఇటు పక్క పని ఉంది, మిమ్మల్ని కలుద్దామని వచ్చాను. యూ గైస్ హావ్ ఫన్. గుడ్ నైట్. హలో సిద్ధు. డాడీ, రాము దగ్గర బ్యాగ్ తీసుకొనిరా. ఓకే డాడీ, నేను తీసుకొస్తాను. ఇంకా బ్యాగ్ నీ డాడీకి ఇవ్వలేదా? ఇస్తాలే. దాన్ని నాకిమ్మని చెప్పారులే. మేబీ నేరుగా ఇస్తామని చెప్తున్నావు కదా. నాకివ్వడానికి ప్రాబ్లం ఏంటి? నీకు ఇవ్వడం ఇష్టం లేదు. మర్యాదగా ఇవ్వకపోతే డాడీ కాల్ చేస్తాను. అది కాదు, ఆ బ్యాగ్ ని ఎవరికైనా ఇచ్చేసారా ఏంటి? దేనికి నువ్వు అనుభవిస్తావు రాము? కుర్రా కొడక. పోండి, వచ్చాడు పెద్ద మగోడ్లాగా. ఈలో వేరే డైలాగ్. ఓ పెగ్గేరా. రాము, నువ్వు ఇక్కడ చెల్లిపో.
లంబడి నా కొడకలారా, ఒక్కరిని కూడా వదిలిపెట్టండి రా. ఇది రామ మాట. రేపు అనే రోజు నా జీవితంలో ఉందో లేదో తెలియదు. అలాంటి ఒక రోజు ఉంటే వాళ్ళ లెక్క నేను తీరుస్తాను, తీర్చేస్తాను. రే రే నిరాలి, రాము కన్ను తెరిచాడు రా. త్వరగా వెళ్ళి డాక్టర్ని పిలుచుకురా. ఎందుకురా నన్ను లేపావు? జాగ్రత్త, మెల్లగా రా. మన మీద దాడి చేసిన ఎప్పుడు నువ్వు వదలకూడదురా. నీకు ముందు నయమవనిరా, ఆ తర్వాత వాళ్ళంతా చూడొచ్చు. నువ్వు కంగారు పడుకో. నిన్న జరిగిన విషయం అమ్మకి తెలిసిందా? నిన్న నువ్వు ఈ బెడ్ మీద ఉండి 1 వారం అవుతుంది. ఎంత కష్టపడి నువ్వు ఉన్న చోటుని వెతికి కనిపెట్టం తెలుసా నీకు? రే రే డాక్టర్ వచ్చారు. ఆ అమ్మాయికి ఏం తెలీదు. ఆ అమ్మాయి నీ నుంచి దూరంగా ఉంచండి రా. విజిటర్స్ బయటికి వెళ్ళండి. పేషెంట్కి డ్రెస్సింగ్ చేయాలి. గత జన్మలో శత్రువులు ఈ జన్మలో మీకు పిల్లలుగా పుడతారట. అలా అని ఉమర్ అమ్మ చెప్తుంటే నేను విన్నాను. కానీ నా విషయంలో మర్దలై పుట్టింది. హలో. సరే రే లేరా, బుద్ధన్ మనుషులు వస్తున్నారు. మావ రాము, నిన్ను చంపడానికి బుద్ధన్ మనుషుల్ని పంపించాడు. అసలు అసలు మీరేం చేస్తున్నారు? నువ్వు నోరు మూసుకోమ్మా. ఏం చేస్తున్నారో చెప్పండి. గీతు, అమ్మ అడిగితే పని మీద నేను చూసుకునే దేశానికి వెళ్ళానని చెప్పు. ఎక్కడికి వెళ్తున్నారు? పంజాబ్కి.
జుట్టోడు ఎక్కడ్రా? వాడి తర్వాత వస్తాడులే. రే ఇంజెక్షన్ తర్వాత చేయించుకోవచ్చు, ముందు లెగి రారా. బుద్ధుడు మనుషులు వస్తున్నావు, త్వరగా రారా. త్వరగా కానివ్వు రా. ఎక్కడికి వెళ్తున్నానో తెలియని ప్రయాణం అది. ఎంత దూరం వెళ్ళానో కూడా తెలియదు. చివరికి నా బండి శేషు ఇంటి దగ్గర ఆగింది. మిమ్మల్ని ఎప్పటి నుంచి ఇంటికి రమ్మని పిలిచాను రా, చివరికి మీరు ఇలా వచ్చారేంట్రా? అది వాడి తలరాత, ఏం చేస్తా. సరే పదండి. థ్యాంక్సా? ఎందుకు? నువ్వు ఈ విషయం ఎవరితోనో చెప్పలేదుగా. నేను చెప్పకపోవడానికి కారణం నీకు భయపడి కాదు. మరి అది నేను చెప్పకపోయినా అత్తయ్యకి ఎప్పటికైనా నిజం తెలుస్తుంది.